హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని సుచిత్రకు వచ్చేసాం. అదే అండి మంజుల గారింటికి. క్రితం ఎపిసోడ్లో మంజుల గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. అలాగే వారి మిద్దె తోటలో ఇంకొన్ని మొక్కల గురించి మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అవన్నీ కూడా ఈనాటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, మన ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమాన్, లెట్స్ గో. ఓకే అండి, మంజుల గారు నమస్తే అండి. మరో ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. మరి మీకు తెలిసిందే, మన పెరటి రుచుల కార్యక్రమం ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో మీ మిద్దె తోటలోంచి కాయ కానీ, పండు కానీ, పువ్వు కానీ, ఆకు కానీ చూపించి మొక్క ఏంటి అని గెస్ చేయండి అని మనం అడుగుతూ ఉంటాం. మరి ఈనాటి మన ఎపిసోడ్లో ఏ మొక్క చూపిస్తున్నారు మన ఆడియన్స్కి క్వశ్చన్ లాగా? ఇది ఒక డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫ్లవర్ ప్లాంట్ అండి. ఇది చాలా మంది దగ్గర ఉంది. ఇది ఏమంటే క్లౌడ్స్ వచ్చినప్పుడు కానీ, థండర్స్ వచ్చినప్పుడు కానీ ఇది ఇలా ఉంటుంది కదా. నెక్స్ట్ 2 డేస్లో థండర్స్ కనుక వస్తే ఇమీడియట్ మొగ్గలు వచ్చేసి చెట్టు నిండా చిన్న చిన్న పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయండి. ఓకే, నాకు నచ్చింది, అందుకని తీసుకొచ్చాను. ఓకే, సో థండర్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ డే పూలు వచ్చేస్తాయంట. నెక్స్ట్ 2 డేస్లో మరి మొగ్గలు వస్తాయి. ఓకే, అది హింట్ అనమాట. దాన్ని బట్టి అది ఏం మొక్కో మీరు గెస్ చేయండి. పేరు కూడా వినలేదు నేను, బట్ నాకు ఆల్రెడీ చెప్పారు, అందుకని నేను చెప్తాను. నేను పేరు వినలేదు, బట్ మీరు ఆన్సర్ గెస్ చేయండి. మీరు గూగుల్ చేస్తున్నారు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీకు. ఓకేనా? ఓకేనా? సో ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో చెప్తాము. సో మనం తోటలోకి ఎంటర్ అయిపోదామండి. సో ఇదండి, ఇది షాంపూ జింజర్ అండి. ఇది కూడా కొత్తది, షాంపూ జింజర్. దీనికి ఫ్లవర్ వస్తుంది. ఆ ఫ్లవర్ ఎలా అంటే ఒక బల్బ్ టైప్ లో వస్తుంది. నాకు ఇంకా రాలేదు. దీన్ని ఏంటంటే ఇట్లా మీరు అది కొంచెం బాగా పండిన తర్వాత నేను చూశాను దాన్ని, ఇంకా నాకైతే రాలేదు. ఇట్లా మనం ఇట్లా పిండితే ఇట్లా ఒక జ్యూస్, అలోవెరా ఒక జ్యూస్ లా వస్తుంది. ఆ జ్యూస్తో మనం తల గనక హెయిర్ని కనుక వాష్ చేస్తే చాలా సిల్కీగా అయ్యి చాలా గ్రోత్ పెరుగుతుంది అని అన్నారండి. ఇది కూడా ఒక డిఫరెంట్ వెరైటీ. సో ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు మీరు? ఇది నేను కేరళ నుంచి తెప్పించానండి. కేరళ నుంచి. ఓకే, సో అంటే ఏంటండి, ఏమంటారు దీన్ని? షాంపూ జింజర్. ఓకే, సో మనం బయట ఎన్ని షాంపూలు తీసుకుని కెమికల్సే, బట్ ఇది చక్కగా ఇట్లా రెడ్ కలర్ ఫ్లవర్ వస్తుందట. ఆ ఫ్లవర్ ని కొంచెం బాగా పండిన తర్వాత మనం ఇట్లా కోసి మనం ఇట్లా అంటే దానికి ఒక జ్యూస్ వస్తుంది. ఆ జ్యూస్ని ఒక బౌల్లోకి తీసుకుని మనం హెయిర్ వాష్ చేస్తే చాలా మంచిది అన్నారు. అందుకని నేను తెప్పించాను. ఓకే, ఇది పెట్టి ఎన్ని రోజులు అయిందండి? ఇది 3 months అయింది. 3 months అయింది. పక్కన చెట్లు వస్తుంది. సో అందరు షాంపూ కెమికల్ లేదు, ఇది తలకాయ నొప్పి, కుంకుడుకాయ ఒకటైతే బెస్ట్. బట్ ఇప్పుడు కొద్దిగా మన ప్లాంట్ బేస్డ్ అంటారు. ఇది డైరెక్ట్ మన ఇంట్లోనే ఉంది ప్లాంట్, డైరెక్ట్ తీసుకుని షాంపూ వాడేసుకోవచ్చు. సో సిల్కీగా హెల్దీగా అవుతుందండి. సో ఇలాంటివి కావాలి మనకి ఇంట్లో మెయిన్. నాకు కొంచెం అదేనండి, నా చిన్నప్పటి నుంచి వచ్చింది. తర్వాత ప్లస్ నాకు కొంచెం అట్లా కొత్త వెరైటీ కానీ అట్లా నాకు కొంచెం అది చాలా ఇష్టం. వెరైటీగా అంటే కొత్త వెరైటీస్ ఉంటే చాలా ప్లాంట్స్ ఉన్నాయి మీ దగ్గర ఆల్రెడీ మనం మాట్లాడుతుంటే కూడా. ఓకే, తర్వాత ఇది స్టీవియా అండి. స్టీవియా షుగర్ పేషెంట్, ఇది చాలా మంది ఇళ్లలో ఉంటుంది. ఇది తింటే షుగర్ రాదు అంటారు, కానీ నాట్ ఓన్లీ షుగర్ అండి. ఇది మామూలుగా మన నార్మల్ అందరూ ఎవరైనా సరే పర్ డే 1 leaf తింటే ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ రావు అని అంటారండి. స్టీవియా ఏంటంటే పౌడర్ కూడా దొరుకుతుంది బయట మార్కెట్లో. నేను చాలా మందికి ఇప్పటి వరకు 2-3 ఫ్రెండ్స్ కి వాళ్ళకి నేను ఇది కట్ చేసేస్తాను. ఇట్లా వచ్చింది కట్ చేసేసి ఈ ఆకులు కట్ చేసి నేను నీడలో ఆరబెట్టి పౌడర్ చేసి ఇస్తున్నా. అదే గ్రీనిష్ వస్తుందండి పౌడర్? గ్రీన్ గా వస్తుంది, వాళ్ళందరూ యూజ్ చేస్తున్నారు. సో ఇది ఎట్లా మొక్క పెట్టాల్సిన స్టెమ్ పెడతారండి? నేను మొక్కే పెట్టాను. ఎప్పటికప్పుడు ఇదిగో ఇట్లా ఇక్కడ కట్ చేస్తాను. కొంచెం ముదురు వచ్చినప్పుడు కట్
చేసేసి సన్న పీసులు కట్ చేసేసి ఆరబెట్టేస్తాను ప్లేట్లో. ఆరిన తర్వాత ఒకసారి మిక్సీలో వేసేస్తే పౌడర్ అయిపోతుంది. ఆ పౌడర్ని మనం ఒక 1 స్పూన్ వేసుకుంటే సబ్స్టిట్యూట్. ఏంటంటే షుగర్ పేషెంట్స్ స్వీట్ తినకూడదు కనుక ఇదేంటంటే షుగర్ పేషెంట్స్ స్వీట్ బయట దొరుకుతుంది కానీ దాంట్లో మళ్ళీ దే ఆర్ యూజింగ్ కెమికల్స్. అవును, అదంతా మనకి న్యాచురల్. చాలా మందికి ఇచ్చాను నేను. ఇది మొక్క, ఇది పువ్వు కూడా వచ్చినట్టు కదండి. అదే ఇది వచ్చినాక కొంచెం ముదురుతుంది కదండి, అందుకని ఇక్కడ కట్ చేసేస్తాను నేను. కట్ చేసి సన్న ముక్కలు కట్ చేసి ఈవెన్ స్టెమ్ కూడా మీకు తీగానే ఉంటుంది. సో షుగర్ తినకూడదు అంటే షుగర్ పేషెంట్స్ గ్లూకోజ్ స్పైక్ అవుతుంది. ఇదేంటంటే గ్లూకోజ్ స్పైక్ అవ్వదు. ఇది చెప్పాను కదా, ఎవరైనా సరే మనలా అంటే ఎవరైనా సరే రోజు 1 లీఫ్ తింటే అన్ని విటమిన్స్ మనకి ఎటువంటి బాడీలో ఎటువంటి ప్రాబ్లము రాదు అని చెప్తున్నారు. ఇది మల్టీ విటమిన్ ప్లాంట్ అండి. ఇది లైక్ కరివేపాకు లాగానే ఉంటుంది. దీనిలో నాట్ ఓన్లీ డి విటమిన్ తప్ప మిగిలిన ఈ లీఫ్ కనుక యూజ్ చేస్తే మొత్తం అన్ని రకాల విటమిన్స్ మనకు దొరుకుతాయండి. దీన్ని మన కరివేపాకు లాగానే నేను పోపులో వేసేస్తాను. కరివేపాకు కారం లాగా చేసుకోవచ్చు. డైలీ 1 స్పూన్ తింటే మాత్రం చాలా హెల్తీగా ఉంటుంది. అట్లా నేను మామూలుగా కరివేపాకులాగానే కరివేపాకుతో కలిపేసి పోపులో వేసేస్తూ ఉంటాను కూరల్లో. స్పెషల్గా ఏమి మనం మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అక్కర్లేదు. ఓన్లీ డి విటమిన్ తప్ప మిగిలిన అన్ని విటమిన్స్ దీనిలో వస్తాయి. B12 కంపల్సరీ ఎక్కువ ఉంది. B12 అండి దీనిలో. కంపల్సరీ B12 డెఫిషియన్సీ ఉంటుంది, చాలా ఇబ్బంది కదా. ఇదండి ఇది బ్రహ్మకమలం అండి. నేను కింద నాది ఒక 22 ఇయర్స్ బ్యాక్ పెట్టిన చెట్టు ఉంది. అది కొంచెం చాలా పెద్దది అయిపోయిందని మళ్ళీ స్టెమ్స్ పెట్టి పెంచుతున్నాను. పైన 2-3 చోట్ల పెట్టాను నేను, చాలా చోట్ల. ఎందుకంటే అది పెద్దదైపోయింది, ఎక్కువ పూలు తగ్గినాయి. అందుకని నేను పైన కూడా టెర్రస్ మీద కూడా పెంచుదామని. ఎన్ని రోజులు ఏంటండి ఇది 6 months అయింది. 6 months. ఇదేంటంటే ఇందులో బ్రహ్మకమలంలో కూడా ఒకటి 1 ఇయర్లీ వన్స్ పూచేది, ఇంకోటి మినీ బ్రహ్మకమలం అంటుంటారు. డే బ్లూమర్ కూడా వచ్చిందండి ఇప్పుడు. ఇది నైట్ బ్లూమర్. డే బ్లో కూడా సేమ్ బ్రహ్మకమలం పూల్లానే పూస్తుందట. నా దగ్గర అయితే లేదు, అక్కడ ఉందండి పింక్ బ్రహ్మ. మినీ బ్రహ్మకమలం అంట 6 months ఒకసారి వస్తుందంట. అదే అన్న, ఇది యాక్చువల్ గా అయితే మనకి జూన్ జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. రెయిన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అక్టోబర్ నవంబర్ వరకు మనకు పూలు పూస్తుంది. సో చివరి నుంచి కూడా ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ వస్తుందండి. దాని స్పెషాలిటీ ఏంటంటే పువ్వు కూడా ఇక్కడ వస్తుంది. ఇదిగో ఇట్లా ఉంది కదా, ఇక్కడ నుంచి కాడొచ్చి పువ్వు వస్తుంది. సో ఇప్పుడు ఇది ఈ స్టెమ్ ఇక్కడ ఈ మొక్క తీసేసి ఇది తీసి పెట్టినా వచ్చేస్తుంది. ఫస్ట్ లో మాకు తెలియదు, తర్వాత ఇప్పుడు అందరూ పెడుతున్నారు. నేను సో మామూలుగా ఈ ఆకే ఇక్కడ ఆకు పెట్టేసినా వచ్చేస్తుంది. సో ఇది తీసినా వస్తుంది అన్నమాట. ఓకే, ఇది పపాయ హైబ్రిడ్ అండి. ఒకసారి కాసింది, అయిపోతుంది కదా అని కట్ చేసేసాను. మళ్ళీ చిగురు వచ్చిందండి. ఇవన్నీ సొర, చిక్కుడు అవన్నీ అండి అన్ని. అంటే నేను ఈ పాట్స్ లో పెడుతూ ఉంటాను. సీజన్ అయిపోయింది, మొన్న బాగానే కాసింది చాలా వరకు. చిక్కుడు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి నా దగ్గర. 3-4 వెరైటీస్ ఉన్నాయి చిక్కుడు. అదే. సో చిక్కుడు ఏంటంటే చిక్కుడుకి ఏ కైండ్ ఆఫ్ పెస్ట్ వస్తే? అదే అండి, నేను ఎక్కువ బూడిద చల్లుతూ ఉంటాను. బూడిద చల్లుతాను. బూడిద బెస్ట్ అండి. దొండకి చిక్కుడికి బూడిద బెస్ట్ అండి. బూడిద సర్టెన్ టైంలో ఈవినింగ్సే చల్లాలి. ఈవినింగ్స్ అంటే మాయిశ్చర్ ఉన్నప్పుడు వాటర్ కొట్టేస్తాం కదా, వాటర్ అయిపోయిన తర్వాత జల్లేసేస్తే ఆ పైన కొంచెం మంచు పడుతూ ఉంటుంది కదా, అది అతుక్కుంటుంది అనమాట. ఆ పురుగుకి అతుక్కుని పోతుంది. ఫస్ట్ ఒకసారి వాష్ స్ప్రే చేసేసి వాటర్, అప్పుడు మీరు బూడిద జల్లారనుకోండి, ఏదన్నా చిన్న ఉన్నా వెళ్ళిపోతుంది పేనుబంక. ఎందుకంటే బూడిద స్టిక్ పట్టుకోలేదు కనుక ఇది అయిపోతూ ఉంటుంది అనమాట. ఇందులో మొత్తం ఇప్పుడు చిక్కుడు, ఇంకా ఇంకేమి? చిక్కుడు, సొర. అక్కడ ఒక చిక్కుడు ఉంది, బీర ఉంది, ఇక్కడ నేతి బీర ఉంది. ఓకే, సో ఇందులో పెట్టారండి. ఇందులో ఇదండి సొర ఉంది, చిక్కుడు ఉంది. ఇదిగో చిక్కుడు దీంట్లో నుంచి వచ్చింది. కనుపు చిక్కుడు అంటారు కదా, కనుపు చిక్కుడు ఉంది. అటు నుంచి వెడల్పు చిక్కుడు ఉంది. సో ఏంటండి ఇందులో ఏమేమి మెన్యూర్ వేసారండి ఇప్పుడు? నేను ఎక్కువ కౌడంగ్ 6 months 1 year బ్యాక్ ఉందండి నా దగ్గర. నేను ఎప్పుడు ఒకేసారి 1 yearకి ఒకసారి తెప్పించేసుకుంటాను. అంటే ఏంటంటే అంటే 1 year ఇలా వెళ్తూ ఉంటే ఇంకా స్ట్రాంగ్, అంటే ఇంకా ఎక్కువ ఇది అవుతుందండి. పచ్చి ఉన్న కొద్దీ మీకు పురుగులుండి మట్టిలో వేరు తినేస్తూ ఉంటుందండి. అందుకని కౌడంగ్ ఎప్పుడు కూడా మీకు ఎక్కువ ఎన్ని రోజులు పాతదైతే అట్లా ఉంటుంది, బయో ఇది అవుతుంది. దాంట్లో నేను వేప చెక్క, నీమ్ పౌడరు, నీమ్ కేక్ పౌడరు, బోన్ మీలు, మస్టర్డ్ కేక్, ఇట్లా అవన్నీ కలిపేసి నేను 1 yearకి సరిపడా ఒక 2-3 buckets పెట్టేసుకుంటానండి అన్నీ. అదేం చేస్తానంటే నేను రోజు డైలీ రైస్ వాటర్ ఉంటుంది కదా, వాటర్ అంతా స్టోర్ చేసుకుంటా. దాన్ని తీసుకొచ్చి ఒక పెద్ద టబ్లో వేసేసి దానికి నాకు ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఎంత కావాలో ఆ పౌడర్ని దానిలో వేసేసి ఒక 2 days ఫర్మెంట్ చేసేస్తాను, నానబెట్టేస్తాను.
అంటే ఫస్ట్లో నాకు తెలియక ఆ పౌడర్ వేసేదాన్ని, కొన్నిటికి ఒక పౌడర్ వెళ్ళేది, కొన్నిటికి ఒకటి వెళ్ళేది. దానికంటే ఇది బాగుంది అని దాన్ని ఫర్మెంట్ చేసేసి 2 days నానబెట్టేసేసి దాన్ని మళ్ళీ డైల్యూట్ చేసి 1:10 అట్లా డైల్యూట్ చేసేసుకుని అన్నిటికీ ఇస్తూ ఉంటాను. ఎవ్రీ 15 daysకి మారుస్తూ ఉంటాను. ఒకసారి అది ఇస్తాను, ఒకసారి బెల్లము, అరటిపండు, ఎగ్ షెల్స్ పౌడరు, కాఫీ పౌడరు, కొన్ని ఎసిడిక్ ప్లాంట్స్ ఉన్నాయి, టొమాటో ఈవెన్ అట్లాంటి వాటికి మనం కాఫీ పౌడరు బ్రూ ప్యాకెట్ ఒకటి కలిపి కట్ చేసేసి పోసేస్తే మీకు పంట దిగుబడి ఎక్కువ వస్తుంది, కలర్ కూడా మీకు మంచి రెడ్ కలర్. టొమాటోకి అంటే డైరెక్ట్ వేస్తే దానికి ఏం ఇబ్బంది ఉండదు? ఏం అవ్వదండి. అంటే ఏంటంటే ఒక చిన్న ప్యాకెట్ ని వాటర్ లో ఒక 10 liters వాటర్ లో కలిపేసి డైల్యూట్ చేసేయాలి. మీకు ఒక 10 చెట్లు ఉన్నాయనుకోండి, ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్స్ డైరెక్ట్ వేసుకోవచ్చు. లేకపోతే మనం ఫిల్టర్ కాఫీ వాడతాం కదా, ఆ ఫిల్టర్ కాఫీని కూడా వాడచ్చు. మరి ఫిల్టర్ కాఫీ అన్నప్పుడు పాలు ఉండదు కదా, ఫిల్టర్ చేసిన ఆ కాఫీ పొడిని కూడా నేను అన్ని ఒక బకెట్ లో స్టోర్ చేసుకుంటా. అది ఆ బకెట్ నిండినాక ఒక 3 days ఫర్మెంట్ చేసేస్తా. దాంట్లో ఏదన్నా వేరే పౌడర్ కానీ, బెల్లం కానీ, ఒకసారి శనగపిండి, ఇంగువ, అట్లా అన్ని డిఫరెంట్. ఇదని కాదు, ఏదన్నా అరటిపళ్ళు తీసుకొస్తాం కదా, అవి ఉంటే. అంటే అన్నిటికీ ఒకటే ఫామ్ లో వాడతారా లేక డిఫరెంట్ వాటికి? అన్నిటికీ మోస్ట్లీ నేను అన్నిటికీ ఒకటే రకంగా వాడతానండి. అంటే నేను మొన్నే విన్నాను టొమాటోకి బ్రూ ఎక్కువ వేస్తే బాగా వస్తాయని, కానీ నాకు అంటే డిఫరెంట్ అన్ని చాలా ఉన్నాయి కదా, ఒక్కసారి కలిపాను అంటే నాకు అన్నిటికీ వచ్చేస్తాయండి. ఓకే. అంటే మీరు ఇప్పుడు మన ఏదైనా మొక్క పెట్టేటప్పుడు ఏమేమి మొక్క పెట్టేటప్పుడు ఇది వేస్తానండి. నేను మొక్క మట్టి తీసుకొచ్చినప్పుడే ఎరువు కూడా తీసుకొస్తా, కౌడంగ్, అది వాళ్ళ దగ్గర ఎరువు మట్టి కూడా కలిపి ఉంటుంది కదా, అది తీసుకొస్తా. దాంట్లోనే వర్మీ కంపోస్ట్ వేస్తాను. ఎంత రేషియోలో వేస్తారండి? సుమారుగా పోసేస్తాను. వర్మీ కంపోస్ట్ ఒక 3-4 kg, ఒక బ్యాగ్ మట్టికి ఒక 3-4 kgs పట్టేస్తుంది. ఒక పాటింగ్ మిక్స్ అని, నీమ్ పౌడర్ అవన్నీ కూడా వేస్తాను. ఎప్సమ్ సాల్ట్ అవి వేసేసి ట్రైకోడెర్మా అని, ఒక పురుగు రాకుండా ట్రైకోడెర్మా అని ఒకటి ఉంటుంది, అది ఆ పౌడర్ కలిపేసి అప్పుడు నేను పాట్స్లో నింపుతాను. ఇప్పుడు ఆల్రెడీ నింపిన వాటికి ఏం చేస్తానంటే, ఇప్పుడు సమ్మర్లో నేనేం టచ్ చేయనండి. సమ్మర్ అయిపోతూ ఉన్నప్పుడు ఒక్కసారి మొత్తం కలిపేసి పైన మట్టి తీసేసి అప్పుడు మళ్ళీ ఆ మట్టి కొత్త మట్టి వేస్తాను. ఎందుకంటే కొంచెం న్యూట్రిషన్ పెరుగుతుంది కదా. లాస్ట్ ఇయర్లో మళ్ళీ ఇప్పుడంతా పోయి ఉంటుంది కదా, ఇప్పుడైతే ఏం టచ్ చేయను. అంటే రిపోర్టింగ్ మొత్తం చేయను, ఒక 2 inches వరకు తీసి మళ్ళీ దాన్ని ఆ మట్టి కొత్త మట్టి కలుపుతాం కదా, దాంట్లో ఎక్కువ వేపపిండి అది కలిపేస్తే మీకు ఏదన్నా రూట్లో ఉన్నా పోతుంది, పురుగు ఏదన్నా. సో అంటే ఇప్పుడు మీరు వేసేటప్పుడు ఇసుక ఏమైనా వేస్తారా? ఇసుక తక్కువ అండి, ఇసుక ఎక్కువ వేయనండి. అంటే కొంతమంది బేసిక్గా హార్డ్ అయిపోతుంటుంది వాళ్ళ మొక్క, నీళ్లు పోక అది స్టాగ్నెట్ అయిపోయి మొత్తం హార్డ్ అయిపోయి మొక్క ఇదైపోతూ ఉంటుంది కదా. సో కలిపేటప్పుడు ఇసుక కలుపుకునే బెస్ట్. ఇసుక ఎక్కువ కలిపితే కొన్ని చెట్లకి ఇసుక వేడండి, వేడి మూలంగా ఇసుక ఎక్కువ నేను ప్రిఫర్ చేయను. కొన్ని చెట్లకు మాత్రమే ఇసుక వేస్తాను. సో నార్మల్ మరి ఎండాకాలం కోకోపీట్ వేసుకో? కోకోపీట్ ఏం వేయను, కొంచెం మల్చింగ్ చేస్తాను. ఇప్పుడు క్లీన్ చేసుకుని, అసలు నాకు అంత ఎక్కువ ఎండ రాదండి, నేను ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటాను. మల్చింగ్ కూడా చాలా తక్కువ, నాకు ఉన్నాయి ఏదైనా కట్ చేశాను అనుకోండి వచ్చేస్తాను. ఇక్కడ పాలకూర అండి, ఇది పాలకూర, రెడ్ పాలకూర. ఓకే, ఫైన్. ఇది ఒక డిఫరెంట్ ఇదండి, తూటుకూర అంటారు, ఇక్కడ తెలంగాణలో వాడతారట. నా ఫ్రెండ్ చెప్తే ఒకసారి మార్కెట్ నుంచి తీసుకొచ్చి కొమ్మలు పెట్టాను. దీంట్లో కూడా చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి అంటండి. పువ్వు కూడా చాలా లవ్లీ ఉంటుంది, ఇది పాకుతూ ఉంటుంది, ఇది ఇట్లా వస్తూ ఉంటుంది, ఫ్లవర్ కూడా వస్తుంది. ఆకు కూడా మనం ఇట్లా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఇది చామ అక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా లేచింది. ఇది చిక్కుడు చౌరా ఉందండి, పాత అయిపోయింది సీజన్, తీసేయాలి. అన్నిట్లో ఒక్కొక్క రకం వేసాను. ఇందులో కొత్తిమీర, ఇదిగో చుక్కకూర, పాలకూర, ఇక్కడ చుక్కకూర వేసాను, ఇదిగో కొత్తిమీర వస్తుందండి. అన్ని లాస్ట్ గ్రో బ్యాగ్స్ లో తీస్తూ ఉంటా. అక్కడ కూడా ఉన్నాయండి కొన్ని కుండీస్, వాటిలో కూడా. ఆకుకూరలకి గ్రో బ్యాగ్స్ సరిపోతుంది, మనకి సరిపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాయి, కొన్ని కుండీల్లో కూడా వస్తాయి. ఇది ఒక రకం బచ్చలి కూర అండి, చెట్టు బచ్చలి. ఇది ఫాల్సా అండి, ఫాల్సా. ఇది కూడా ఫస్ట్ నేను ఆ దానిమ్మతో పాటు తీసుకొచ్చి పెట్టిన చెట్టు అండి. ఇది ఇప్పుడు వరకు అయితే చిన్న కాయలు వచ్చినాయి, కానీ ఇది ఇప్పుడే ఫ్లవరింగ్ వస్తుంది. ఫాల్సా ఇది కూడా హెల్త్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయని అన్నారండి. సో యాక్చువల్గా ఇవి మొత్తంగా చూస్తే మీరు ఏదైతే ఫ్రూట్స్ ఉన్నాయో వాటన్నిటి పెద్ద
పెద్ద కంటైనర్ వాడుతున్నారు. ఎందుకు ఫ్రూట్స్ కొద్దిగా ఎక్కువ అవి ఈల్డ్ చక్కగా రావాలంటే పెద్ద కంటైనర్ ఉండాలి. బేసిక్గా అయితే భూమిలో పెడితే చక్కగా వస్తుంది, కాకపోతే అట్లీస్ట్ కొద్ది గొప్ప వాటికి ఈల్డ్ రావాలంటే ఈ రేంజ్లో అయితే ఉండాలి. చిన్న వీటిలో అయితే కష్టం రాదండి. కానీ కొన్ని మనం గ్రో బ్యాగ్స్లో కూడా పెద్ద గ్రో బ్యాగ్స్లో కూడా వస్తుంటాయి కొన్ని. ఓకే ఫైన్. అక్కడండి అవన్నీ క్రోటన్స్ అండి, పింక్ రజనీగంధ డబుల్ లిల్లీస్, జర్బరాసు, అవి గ్లాడియోలస్, సారీ జర్బరా కాదు గ్లాడియోలస్, అవన్నీ ఉన్నాయి. సీజన్ అయిపోయింది అని నేను అక్కడ పెట్టాను. అక్కడ తులసి కూడా నాకు అన్నిట్లో చాలా అట్లా లెగుస్తుంది. అది కూడా మనకు ఒక రకమైన పాలినేషన్ అవుతుంది చెట్లకి, ఎందుకంటే దానికి ఈగలు బాగా వాళ్తూ ఉంటాయి మనకి చెట్లు. ఇంకోటి నేను కూడా ఒక పసుపు పువ్వులు ఉన్న చెట్లు ఏదన్నా పెట్టినా కూడా మనకి పాలినేషన్ అవుతుంది అంటే. ఇది ఇంకోటి ఇప్పుడు ఈ మొక్కల మధ్యలో ఒక తులసి చెట్టు పెట్టడం వల్ల అది ఒక ఇదిలా పనిచేస్తుంది అంటే కదండి. పెస్ట్ రాదు, ప్లస్ మీకు పాలినేషన్కి ఈగలకి తొందరగా ఇదవుతుంది, మనకి హెల్త్ రోజు ఆకలి కోసుకుంటానికి కూడా మనకి ఎప్పుడైనా తాగడానికి అట్లా కూడా పనిచేస్తుంది కదా. అక్కడ పైన చిక్కుడు పాకుతుందండి, అది అయితే అయిపోతుంది, సీజన్ అయిపోయింది. పర్పుల్ కలర్ చిక్కుడు అండి, ఒకటి పింక్ అండ్ పర్పుల్ కలర్ ఒకటి ఉంది, 2 రకాల చిక్కుళ్ళు ఉన్నాయి దాంట్లో. అక్కడ దానిలోనే పడిలేసినాయి అండి టొమాటో పడిలేసినాయి. ఇక్కడ ఒక చెర్రీ టొమాటో కూడా ఇక్కడ ఒకటి ఉంది, గుత్తులు వస్తుంది. సో ఇక్కడ ఏంటి స్పెషల్గా నెట్ కట్టి పెట్టారు ఇక్కడ అంతా? ఇక్కడ మాకు కొంచెం పావురాలు ఎక్కువ అండి. అవి ఏం చేస్తున్నాయంటే వాటర్లో, పాపం వాటికి వాటర్ కావాలి, నేను అందుకే వాటర్ పెడుతూ ఉంటా. దీంట్లో ముక్కులు పెట్టి తలా పెట్టేసి చేస్తున్నాయి, చెట్లు పెరగట్లా. అందుకని నేను ఇట్లా నెట్ పెట్టుకుని ఓన్లీ ఫర్ వాటర్ లిల్లీస్. ఓకే అట్లే వాటర్ కోసం వస్తున్నాయి, నా చెట్లు పెరగట్లేదని నేను ఇట్లా ఒక సెటప్ చేసుకున్నాను. ఓకే, వాటి కోసం సపరేట్ వాటర్ పెట్టారు బయట? అక్కడ ఉంటాయి. ఓకే రైట్. వాటికున్నాయి, కాకపోతే మొక్కలు అది ఏదో మొక్క పెరగట్లేదు, పువ్వులు రావట్లా. ఇంకా నేను ఇది పెట్టి 1 month అయింది. అంటే ఇదివరకు కొంచెం కిందకు ఉండేది, ఇప్పుడు ఇట్లా కొత్తగా పైకి పెట్టుకుని నేను ఏదైనా క్లీన్ చేసుకోవాలన్నా చేయాలంటే కొంచెం పైకి పెట్టి సెటప్ చేసుకున్నా. 1 week 10 days బ్లూమ్ కూడా అయింది. ఇక్కడ ఒకటి అయింది, నిన్న 5 పూసినాయండి, ఈ రోజు రాలేదు. సో ఆ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది, బ్యూటిఫుల్ కలర్. నిన్న దాంట్లో 2 వచ్చినాయి, దీంట్లో వచ్చింది, దీంట్లో వచ్చింది, దాంట్లో వచ్చింది. ఫస్ట్ టైం నాకు 5 ఒకేసారి వచ్చినాయి. ఇలా 1 month బ్యాకే పెట్టాను. ఆ కలర్ బ్రింజాల్ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. yes. ఓకే అండి, మంచిగా ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. హింట్ కూడా ఇచ్చారు. హింట్ ఏంటి అంటే థండర్స్ వచ్చినప్పుడు, అలా పెద్ద పెద్ద థండర్స్ ఇలా క్లౌడ్స్ వచ్చిన అలా వర్షం పడే ముందు చాలా పెద్ద చెట్టు అవుతుంది. నేనైతే మొన్నే ప్రూనింగ్ చేశాను. దీన్ని బారోమీటర్ అంటారండి. ఓకే, ఆన్సర్ ఇస్ బారోమీటర్. ఓకే, థండర్స్ ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు అది భయపడిపోయి బారోమీటర్ అని ఒక మెజర్మెంట్ టైప్ లో. అంటే నాకు తెలిసి ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు అది భయపడిపోయి నెక్స్ట్ డేనే పువ్వులు ఇచ్చేస్తుంది అనిపిస్తుంది. ఓకే, అంటే ఎందుకంటే ఉరుములు మెరుపులు వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డేనే పువ్వులు వస్తాయి కనుక మైట్ బి ఎంత గొప్పది నేచర్. కొన్ని వాటికి ఆ కైండ్ ఆఫ్ మెకానిజం పెట్టేసింది నేచర్. ఎందుకంటే ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు అది వస్తుంది. కొన్ని వాటికి ఎండ తగులుతూనే రావాలి, కొన్ని వాటికి సెమీ షేడ్ ఉండాలి, కొన్ని వాటికి ఏమో నైట్ బ్లూమ్ చేస్తాయి. సో ఎంత గొప్ప నేచర్. సో బారోమీటర్ అంటే ఆన్సర్ ఇస్ బారోమీటర్. ఏదో అంటారుగా మెజర్మెంట్ అనుకోండి. సో ఆన్సర్ ఇస్ బారోమీటర్. చాలా డిఫరెంట్ మొక్కలు మాకు పరిచయం చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇది పెట్టి ఎన్ని రోజులు అయింది మీరు? ఇది 1 year అవుతుందండి. చాలా పెద్ద చెట్టు అయింది. కొంచెం ఇప్పుడు నేను రీసెంట్ గా అన్ని ప్రూనింగ్ చేశాను, అందుకే ఇప్పుడే కొత్త చిగురు వస్తుంది. ఓకే, ఎక్కడ తీసుకున్నారు దీన్ని? నర్సరీ నుంచి తీసుకొని వచ్చారనమాట. సో ఒకసారి వచ్చాయండి పూలు? చాలా సార్లు వచ్చాయి. చాలా పెద్ద చెట్టు 2 ఉండే యాక్చువల్గా వచ్చాను. ఈ 1 year కాలంలో చాలా సార్లు ఉరుములు మెరుపులు వచ్చాయి కాబట్టి తప్పకుండా వచ్చింది. మామూలుగా కూడా పూస్తుంది, కానీ మనం అబ్జర్వ్ చేస్తే మాత్రం క్లౌడ్స్ వచ్చినప్పుడు మాత్రం చాలా చెట్టు నిండా వస్తాయి. ఓకే ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కని మొక్కను మాకు పరిచయం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.